టిప్ నెంబర్ 4, పోర్షన్ కంట్రోల్ అండ్ మీల్ టైమింగ్స్. పోర్షన్ కంట్రోల్ అంటే ఒకేసారి లార్జ్ మీల్స్ అంటే ఎక్కువ మోతాదులో ఫుడ్ తినకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో షుగర్స్ అనేవి త్రూ అవుట్ ద డే స్టేబుల్గా మెయింటైన్ అవుతాయి. మీల్ టైమింగ్స్కి వచ్చేసరికి రాత్రిపూట భోజనం మనం అట్లీస్ట్ 7 PM బిఫోర్ ఫినిష్ చేసి స్లీప్కి డిన్నర్కి మధ్యలో అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. అండ్ నైట్ డిన్నర్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో అట్లీస్ట్ 14 hours గ్యాప్ ఉంటే గనక మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. టిప్ నెంబర్ 5, స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన ఫుడ్ చాయిసెస్ ఎలా ఉండాలి అంటే యూజువల్గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువై ఒబేసిటీ, ఓవర్ వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. దీనికి మనం పాలిఫినాల్ రిచ్ ఫుడ్స్ లైక్ గ్రీన్ టీ కానీ, హెర్బల్ టీ కానీ, మన కిచెన్లో దొరికే అల్లం, మసాలా, దాల్చిన చెక్కతో చేసిన టీ మన రెగ్యులర్ టీ అండ్ కాఫీతో రీప్లేస్ చేసుకుంటే మంచిది. డార్క్ చాక్లెట్ కానీ, కలర్డ్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, కలర్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే కూడా స్ట్రెస్ తగ్గుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది. టిప్ నెంబర్ 6, హైడ్రేషన్. మనం ప్రతిరోజు అట్లీస్ట్ 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలాంగ్ విత్ క్లియర్ ఫ్లూయిడ్స్ లైక్ లెమన్ వాటర్, బటర్ మిల్క్, సబ్జా లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోయి హెల్దీగా మెయింటైన్ అవుతుంది. టిప్ నెంబర్ 7, స్మార్ట్ కుకింగ్ పద్ధతులు. మనం ఎక్కువగా వెజిటేబుల్స్ అనేవి స్టీమ్ చేసుకుని తక్కువ ఆయిల్లో సాట్ చేసుకోవచ్చు, లేదా గ్రిల్ ఆర్ బేక్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఫైబర్ అండ్ వైటమిన్ కంటెంట్ అనేది రీటైన్ అవుతుంది. మన ఫ్లేవర్స్ కోసం నిమ్మరసం కానీ, కిచెన్లో ఉన్న హెర్బ్స్ వాడడం వల్ల సాల్ట్ అండ్ షుగర్ కంటెంట్ తగ్గించుకోవచ్చు. సో బరువు తగ్గడం కోసం క్రాష్ డైట్స్ అనేవి ఫాలో అవ్వకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ చాయిసెస్ చేసుకుని హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్తో చేస్తే గనక మన వెయిట్ అనేది సులభంగా తగ్గచ్చు, లైఫ్ లాంగ్ అది హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు. సో బై బై ఫర్ నౌ. వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో.